పాత టెక్నిక్ ఈ మధ్య సరిగ్గా పని చేయడం లేదబ్బా. ఇంతకు ముందు నాకు మంచి మంచి కుందేళ్లు దొరుకుతూ ఉండేవి. అవన్నీ చాలా మంచి రోజులు. పులిని వేటాడడానికి వెళ్తే భూతం తగులుకున్న కథలా ఉందే. ఎలుకైనా పర్వాలేదు పర్వాలేదు. ఎలుక గన్సిగడ్డ తీసుకొస్తోంది. ఈ రోజు మనకి భలే విందు. ఎవరు నువ్వు? ఇంతకు ముందెప్పుడు నేను నిన్ను ఇక్కడ చూడలేదే. నేను ఏంటి గొనుగుతున్నావు? నేను అడిగింది నీకు వినపడలేదా? వినపడింది నాకు. అదేమీ అక్కర్లేదు గాని నేను తినబోయే భోజనాన్ని పేరు అడ్రస్సు ఎందుకు అడగాలి చెప్పు. నేను భయపడాల్సిన అవసరం లేదు. నేను బుద్ధిని వాడతాను. అమ్మ నాకు చెప్పించింది. ఈ సమస్యకంతా తీర్వు మనం బుద్ధిని వాడితే చాలు. దాన్ని ఒకసారి నేను చేసి చూడాలి. అదేంటంటే నక్కంకుల్, నా స్నేహితుడు దున్నపోతు ఎలిగిపోండి ఇంటికి వెళ్తున్నాను. ఎలుగు బట్టి చేమా? ఇదేమి ప్రాణబ్బా? ఆయన అలాంటి ఒక ప్రాణి. ఆయన ఒళ్ళు ఎలుగుబండిలా ఉంటదా, తలకాయ ఏమో దున్నపోతులా ఉంటది. ఆయనకి బాగా నచ్చింది నక్క మోసం. ఇది నాతో చెప్పేదంతా నిజమేనా? అది ఏం జీవబ్బా? ఒకవేళ మీరు దున్నపోతు ఎలుగుబంటిని చూడలేదంటే నాతో పాటు రండి నక్కంకుల్. వెళ్తూ వెళ్తూ పాటలు పాడుతూ వెళ్దాం మనం. అది నేను నీతో పాటు వస్తాను. మా బంధువుల్లో ఒకరిది ఈ రోజు పుట్టినరోజు. ఇప్పుడు నేను అక్కడికే వెళ్తున్నాను. నువ్వు నీ దారిన వెళ్ళు. ఓరి నాయను, దాని పేరు వినగానే నాకు చాలా భయం కలిగింది. త్వరగా ఇక్కడి నుంచి పారిపోతే మంచిది. ఇలాగే ఎంతసేపని నేను కూర్చొని ఉండాలి? ఒక చెమలి పిల్లన్నా ఇటువైపు వెళ్ళకూడదా? చాలా ఆకలిగా ఉంది. ఇక్కడ కూర్చోవడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. సరే వెళ్దాం. ఆహా, ఒక ఎలుక. ఇది చాలే. ఏంటి, నీకేమన్నా కళ్ళు కనపడవా? ఎవరు ముందు పడితే వాళ్ళ ముందు వచ్చి దూకేస్తావా? ఏంటి, నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? చిన్న చిన్న జీవులని నన్ను చూసి ఎంత భయపడతాయో తెలుసా? అలాగా? కానీ నేనే నిన్ను చాలా బుద్ధిమంతులు, బట్టలు బాగేసుకున్నా అనుకున్నాను కదా. నేనలా చెప్పలేదే. మరి ఇంకేంటి? ఏమీ అర్థం కానట్టు చూస్తున్నావే. వీడు కొంచెం కరుడు కట్టినోడ్లా కనపడుతున్నాడే. నేను కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇక్కడ నుంచి తప్పించుకోవచ్చు. ఓ అలాగా? అయితే సరే సరే, మీరు మంచి మనిషి. మీకేం కావాలి? నేను నిన్ను తినాలనుకుంటున్నా. నేను నా స్నేహితుడు దున్నపోతు ఎలుగుబండిని చూడడానికి వెళ్తున్నాను. ఎలుగుబంటి దున్నపోతా? ఎలుగుబంటి లాంటి ఒళ్ళు, దున్నపోతు లాంటి తల, తర్వాత పక్షులంటే ఆయనకి బాగా నచ్చిన భోజనం. నువ్వు కూడా నాతో వస్తావా? వెళ్తూ వెళ్తూ మంచి పాటలు పాడుకుంటూ వెళ్దామా? నా స్నేహితుడు కూడా నిన్ను చూసి బాగా సంతోషపడతాడు. వెళ్దామా? స్నేహితుడా, నాకేంటో ఒకలా ఉంది. దగ్గు, జ్వరం అనిపిస్తుంది. నువ్వు వెళ్ళు, నేను రాను. పిచ్చోళ్ళు, నేను ఇక్కడ ఎవరి దగ్గర ఏం చెప్పినా కూడా అది అలాగే నమ్మేస్తున్నారు. ఇది నువ్వేనా? అరే ఏమిటిది? నన్ను చూసి నువ్వు కాస్త కూడా భయపడలేదు? అయ్యో, నేను భయపడిపోయాను. అయ్యో, నాకు భయం వేస్తుంది. నేను 2 సార్లు భయపడ్డా, ఒక్కోసారి భయపడినా. నువ్వేంటి నన్ను ఎగతాళి చేస్తున్నావా? లేదు లేదు, నిజంగానే నేను భయపడ్డాను. నేను ఏదో ఒకటి చేసి దీన్ని ఇక్కడి నుంచి తొరిపోయాలే. హే, నువ్వేంటి అలాగే చూస్తూ నా అందాన్ని ఆహ్వాదిస్తున్నావా? నేనేమనుకున్నానంటే నిన్ను అలాగే తినేద్దాం అనుకున్నాను. ఆహా, అలాగైతే నువ్వు కాసేపు ఇక్కడే ఆగాలి. ఎందుకని?
ఎందుకంటే నా మంచి స్నేహితుడు పోతే ఎలుగుబంటి ఇంటికి వెళ్తున్నాను. ఏమిటి ఎలుగుబంటి యుద్ధ? ఎవరది? అతను ఒకలాంటి జీవి. ఆయన చూడ్డానికి ఎలుగుబంటిలా ఉంటాడు, కానీ దున్నపోతు లాంటి తల. ఆయనకి నీలాంటి ఎముకలు లేని ప్రాణాలంటే చాలా ఇష్టం. అదెవరు? అలాంటి ఒక మృగం ఉందా ఏంటి? అందుకనే నేను వెళ్తున్నాను. మీరు కూడా రండి. వెళ్తూ వెళ్తూ మన పాటలు పాడుకుంటూ వెళ్దాం. అదేంటంటే మిత్రమా, ఈ రోజు వద్దు, ఈ రోజు ఏమీ వద్దు, నువ్వు వెళ్ళొచ్చు. అమ్మయ్య భగవంతుడా. అరే ఇదెవరు? నేనెవరు? నేనెవరు? నువ్వొక ఎలుకవే కదా. ఇప్పుడు దీని దగ్గర నుంచి ఎలా మన ప్రాణాలు కాపాడుకుని పారిపోవాలి. నేను అడిగింది నీకు వినపడలేదా? అవును, నేను ఒక ఎలికే. ఇప్పుడు నీకేం కావాలి? ఏమన్నావు? ఇప్పటి వరకు నన్ను ఎవ్వరు ఎక్కడ అవమానించలేదు. ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటే, ఇంతకు ముందు ఎవరిని శక్తివంతుడిని చూసుండవు నువ్వు. ఓహో, ఇదన్నమాట విషయం. అరే ఏం లేదు, కంగారు పడు మాక, కాస్త ఆగు. నేనెవరో తెలుసా నీకు? ఈ అడవిలో ఉన్న మృగాలంతా నన్ను చూస్తేనే భయపడతాయి. అబద్ధం చెప్పకు, అది నిరూపించి చూపించు. ఓకే, నాతో పాటే రా. అప్పుడే నీకు నేను ఎవరో తెలుస్తుంది. నువ్వేదో అంటున్నావు, నేనే చూస్తాను. హే, అమ్మో, నువ్వు నాకు ప్రాణభిక్ష వెయ్యు. నన్ను చంపేవద్దు, నన్ను చంపేకు, సరేనా? అలా అయితే ఇది చెప్తున్నది నిజమేనన్న మాట. అయ్యో, ఇది చెప్పింది నిజమేనా? ఇది మామూలు మృగం కాదనుకుంటాను. అరే, ఇదే ఆ ఎలుక చెప్పిన ఎలుగుబంటి చీమ అనుకుంటాను. నేను జాలి దయ కలిగినటువంటి ఎలుగుబంటిని. నన్ను క్షమించు. దారిన పోయే నిన్ను ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు నువ్వేంటో నాకు బాగా తెలిసిపోయింది. దయచేసి నన్ను నా దారిన వెళ్ళనివ్వు. సరే, ఏదో పాపమని వదిలేస్తాను. ఇంకెప్పుడు నా ముందుకు రావద్దు. వెళ్ళిపో ఇక్కడి నుంచి వెంటనే. పారిపోతున్నాడు చూడు, తిక్కలాడు పారిపోతున్నాడు.